హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది. సో ఈ న్యూ ఇయర్తో మనం న్యూ ఎనర్జీతో అండ్ న్యూ జిల్తో మనం అందరం ఈ మైనింగ్లో మంచి డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే, సో సిపెన్ మనకు చాలామంది మైన్ చేశారు కదండి. సో సిపెన్కి అప్డేట్ వచ్చింది. సో అదేంటనేది చూసేద్దాం. సో మీరు ఇక్కడ అఫీషియల్ ఛానల్ చూస్తే సిపెన్ అఫీషియల్ ట్విట్టర్ ఛానల్లో 2 అప్డేట్స్ ఇచ్చారండి. ఒకటి ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒకటి 3 అవర్స్ బ్యాక్ వచ్చింది చూడండి. 3 అవర్స్ బ్యాక్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బీఎస్సీ వాలెట్ సబ్మిషన్ క్లోజ్ చేశానని చెప్పాడు. బట్ మళ్ళీ ఇదేం చేశాడంటే, మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇచ్చాడు, క్విక్ అప్డేట్. వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ద డెడ్ లైన్ ఫర్ సబ్మిటింగ్ బీఎస్సీ వాలెట్ టు, అంటే ఈ రోజు వరకు మాత్రమే వాలెట్ ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ చేసుకోవచ్చు, టైం అయితే ఉంది. సో ఈరోజు వన్స్ వాలెట్ సబ్మిట్ చేసేసాక ఇంకా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ చాలామంది మనకు ఉన్న కాయిన్స్ అన్నీ వెరిఫైడ్ దాంట్లోకి వెళ్ళిపోయాయి. మీ యాప్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సో సిపెన్ ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కనీసం మినిమం ఒక్కొక్కరి దగ్గర 1000 కాయిన్స్ అయినా ఉన్నాయి. సో అది ఆల్రెడీ లిస్టింగ్ కన్ఫర్మ్ అయిపోయింది బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో. ఏప్రిల్లో లిస్ట్ అయిపోతుంది, ఇది అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ ఇంకొక అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారంటే, టోటల్ సప్లై అన్నది నిన్నటి వరకు అసలు ఎవరికీ తెలీదు. సో ఇప్పుడు వీళ్ళు టోటల్ సప్లై అన్నది రివీల్ చేశారండి. సో అది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మీరు, టోటల్ టోకెన్ సప్లై విల్ బి 3.3 బిలియన్. అంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు వీళ్ళు మైన్ చేసింది టోటల్ సప్లై ఎంత అంటే 3.3 బిలియన్లో ఉంది. సో మిలియన్స్లో లేదు, అంటే తక్కువ కాదు అలాగని ఎక్కువ కాదు, డీసెంట్ సప్లై. సో అందులోంచి ఇంకా 2 బిలియన్ ఆల్రెడీ మైనింగ్ అనేది చేసేసారు మన కమ్యూనిటీ. సో ఇందులో మనం చూసుకుంటే దీని టోకనామిక్స్ చూద్దామండి ఒకసారి. దీని టోకనామిక్స్లో వీళ్ళు, ఇది వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్. ఓకే, cpen.io దాంట్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. 72% కమ్యూనిటీకి ఇస్తారు. ఎలాగా ప్రీ మెయిన్ నెట్ మైనింగ్ రివార్డ్స్ అండ్ మైనింగ్ రివార్డ్స్ మొత్తం కలిపి 72% కమ్యూనిటీకే ఇస్తారు. 10% ఏమో టీమ్కి, 10% లిస్టింగ్స్కి, తర్వాత లిక్విడిటీకి, అండ్ 8% ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి, ఇలా చెప్పాడు కదా. సో మనకిచ్చింది 72%, అంటే మైనింగ్ రివార్డ్ 72% ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకున్నా ఇంకా ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, సర్క్యులేటింగ్ సప్లై ఎంత. అలాగే ఇప్పుడు మన దగ్గర 1000 టోకెన్స్ వచ్చాయి. 1000 టోకెన్స్ కూడా ఒక్కసారే ఇస్తాడా, లేదంటే వెస్టింగ్ షెడ్యూల్ లాగా, అంటే అతనికి మీకు ఐడియా ఉంటే 36 మంత్స్కి, అంటే కొంచెం ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం వస్తాయి, 10%, 2%, 5% అలాగ వస్తాయి అన్నమాట. సో అలా ఇస్తాడా అనేది కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. సో ఒకేసారి ఇస్తే ప్రైస్ డంప్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఒకేసారి ఇస్తే మంచిదే, బట్ ప్రైస్ అనేది డంప్ అవుతుంది, ఎందుకంటే చాలామంది సేల్ చేసేస్తారు. అండ్ దట్టు ప్రైస్ విషయానికి వస్తే, అంటే లిస్టింగ్ ప్రైస్ విషయానికి వస్తే, మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ కూడా నేను చేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు బుల్లిష్ సినారియో అంటే ఇందులోకి ఏం చెప్పొచ్చు అంటే, ఎలా చెప్పొచ్చు అంటే, వాడు వెస్టింగ్ షెడ్యూల్ ఇచ్చి 2 బిలియన్ టోకెన్స్ ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయనుకోండి. అంటే సర్క్యులేషన్లో ఎన్ని ఉన్నాయో తెలియదు, బట్ 2 బిలియన్ ఉన్నాయనుకోండి. 2 బిలియన్ కూడా ఒకసారి ఇప్పుడు నేను 1000 టోకెన్స్ మైన్ చేసుకున్నాను అనుకోండి, అవి వెరిఫైడ్లో ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా నాకు వెంటనే మన వాలెట్కి ట్రాన్స్ఫర్ అయిపోతే, లిస్టింగ్ అవ్వడం వెంటనే చాలామంది 90% మెంబర్స్ సేల్ చేసేస్తారు. సో అలా సేల్ చేయకుండా వెస్టింగ్ షెడ్యూల్ ఇచ్చాడు అనుకోండి, ఆ 1000 టోకెన్స్ని ఒక 10 మంత్స్ కొంచెం 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 ఇచ్చాడు అనుకోండి, అది బుల్లిష్ సినారియో అవుతుంది, దీని కింద వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ కమ్యూనిటీ అనేది సపోర్ట్ చేయాలి. అలాగే ఏదైతే స్మాల్ పోర్షన్ ఇచ్చారో అవి అమ్ముకున్న కమ్యూనిటీ అనేది సపోర్ట్ చేయాలి, అండ్ మార్కెట్లో డిమాండ్ రైజ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే, అట్లీస్ట్ మనకి లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి 0.005 లేదా
1.15కి లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, 005కి లిస్ట్ అయితే మాక్సిమం ఆ రోజు ఫస్ట్ రోజు మీకు ఖచ్చితంగా 0.15కెళ్ళే ఛాన్స్ ఉంది. లేదా 0.15కే లిస్ట్ అయితే హాఫ్ డాలర్‌కైనా ఎళ్ళే ఛాన్స్ ఉంది. ప్రొవైడెడ్ వీళ్ళెవరు అమ్మకుండా ఉంటే. సో, ఖచ్చితంగా అమ్మేస్తారు. అది గ్యారంటీ. ఎందుకంటే చాలామంది ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి అమ్మే ఛాన్స్ ఉంది. సో, ఆన్ అన్ యావరేజ్‌గా అయితే 0.002 నుంచి 0.008 లోపు మీకు లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు అంటే బేరిష్ సినారియో అంటే ఏంటంటే, ఇప్పుడు మొత్తం టోకెన్స్ 2,000,000,000 టోకెన్స్ ఒకసారే అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసారు. డిస్ట్రిబ్యూట్ చేసేస్తే 90% అందరూ అమ్మేస్తారు. సో, ఆ సినారియోలో తక్కువలో తక్కువ ఇంత ప్రైస్‌కి లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 0.001 నుంచి 0.003 వన్స్ మాస్ సెల్ ఆఫ్ అయితే జరుగుతది. మాస్ సెల్ ఆఫ్ జరిగాక మళ్ళీ స్టెబిలైజ్ అవుతది. స్టెబిలైజ్ అయినాక మళ్ళీ వీళ్ళు ఇప్పుడు బిట్‌మార్ట్‌లో లిస్ట్ చేస్తున్నా అన్నారు కదా! సో, బిట్‌మార్ట్ తర్వాత ఇంకా మ్యాక్సీలో గాని, గేట్ ఐఓలో గాని, తర్వాత బిట్‌గెట్‌లో గాని అండ్ ఇంకా అంటే కొన్ని ఛానెల్ వాళ్ళు ట్విట్టర్ ఛానెల్ వాళ్ళు బినాన్స్‌లో కూడా లిస్ట్ చేస్తారా అని క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. అంటే చూడండి 9.5K మంది చూసారు. సో, అవ్వచ్చు. ఈ లిస్టింగ్స్ పెరుగుతున్న కొలది ఇంకా డిమాండ్ అనేది పెరుగుతది. సో, అది ప్యూర్‌లీ టీమ్ ఏం చేస్తారు? టీమ్ నెక్స్ట్ లిస్ట్ అయ్యాక బిట్‌మార్ట్‌లో లిస్ట్ అయ్యాక నెక్స్ట్ వాళ్ళు ఏం అప్డేట్స్ ఇస్తారు అన్న దానిపైన క్లియర్‌గా డిపెండ్ అవుతదండి. బట్ ఎనీవే ఇది బ్లాక్ చైన్ కాబట్టి నా సజెషన్ అయితే ఇది బ్లాక్ చైన్ కాబట్టి సిపెన్ నెట్వర్క్ అనేది బ్లాక్ చైన్ కాబట్టి సో, మీరు ఖచ్చితంగా ఏం జేయాలంటే, మీకు మంచి ప్రైజ్ వచ్చిందనుకోండి. $0.5 వరకు వెళ్ళిందనుకోండి ఫస్ట్ డే లిస్టింగ్‌లో. సో, మీరు మీ దగ్గరున్న 50% అయితే సేల్ జేసుకొని, మిగతా 50% అయితే ఉంచుకోండి. మళ్ళీ ప్రైస్ తగ్గాక మళ్ళీ అదే అమౌంట్‌తో కొనుక్కోవడం బెస్ట్ స్ట్రాటజీ అనమాట. లేదు ఉంచేసుకుంటానంటే లాంగ్ టర్మ్‌కి ఉంచుకోండి. ఎందుకంటే వీళ్ళు లిస్టింగ్స్ పెరుగుతున్న కొలది దీని ప్రైస్ అనేది పెరుగుతది. ఎందుకంటే ఉన్న సప్లై తక్కువే. డీసెంట్ సప్లైనే. మరీ ఎక్కువ సప్లై గాదు. మరీ తక్కువ సప్లై గాదు. డీసెంట్ సప్లై. సో, అది మీరు ప్యూర్‌గా మీ డెసిషన్. అది మీరు దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు ఎవరైతే సీపెన్ అయిపోయింది గదా! సీపెన్ వాళ్ళే ఇంకోటి ఇంక్ టోకెన్స్ అనేది ఇస్తున్నారు చూడండి. ఇంక్ టోకెన్స్ మనం మైన్ చేసుకోవచ్చు అదే యాప్‌లో సేమ్. సో, ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది లెజిట్ ప్రాజెక్ట్. లెజిట్ ప్రాజెక్ట్ ఎందుకు అంటే వీళ్ళు ప్రీవియస్ టోకెన్ సీపెన్‌ను లిస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం నమ్మొచ్చు. సో, రోజు మైన్ చేసినా మన టైం అనేది వేస్ట్ అవ్వదు. సో, ఇమ్మీడియేట్‌గా మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. మీకు రిఫరల్ లింక్ కావాల్సి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ దీంతో పాటు అసలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి మన సిద్రా అండ్ రూబీ కోసం. ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి రెండున. ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండింగ్ నడుస్తుంది. సిద్రాకి, రూబీకి. సో, ఇంకొక 2, 3 మంత్స్‌లో అసలు ఫుల్ పాపులర్ అయిపోతాయన్నమాట. అసలు ఎంత ట్రెండింగ్‌లో ఉందంటే ఎక్కడ చూసినా సరే మీకు వాటి గురించే మాట్లాడుతున్నారు. సో, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. అందరూ చూస్తున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా కొంచెం న్యూ ఎనర్జీతో ఈ న్యూ ఇయర్‌తో ఇంకా న్యూ ఎనర్జీతో మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో, లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. థాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిపెన్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.